నియోజకవర్గంలో సర్ప్రైజ్ విజిట్ కూడా జరగడం జరిగింది. మరి ఒక 2 సచివాలయాలు, అదే విధంగా ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూలు, మరి అదే విధంగా మరి క్యాడర్ మీటింగు, డిపార్ట్మెంట్ రివ్యూ కూడా జరగటం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క మా సహచార మంత్రులు సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి గారి హయాంలో మరి వారు ఆర్ఎంబీ శాఖ మంత్రిగా మరి ఈ రోజు ఆర్ఎంబీ శాఖ వారితో కూడా జిల్లా ఆర్ఎంబీ శాఖ వారితో కూడా మరి ఈ రోజు రివ్యూ జరగటం జరిగింది. రివ్యూలో కూడా కని విని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కావచ్చు, ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, మరి గతంలో 14-19 ఆగిపోయినవి కావచ్చు, మరి గత ప్రభుత్వం మరి ఆర్ఎంబీ అంటేనే మర్చిపోయారు. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ లో మరి ఈ రోజు మన కడప జిల్లాలో మరి సుమారుగా 22 కోట్ల రూపాయలతో ఒక కడప జిల్లాలోనే మరి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటే కూడా మరి రివ్యూ డిపార్ట్మెంట్ లో కూడా 80% ఆర్ఎంబీ రోడ్లు కూడా పూర్తి జరిగా, మిగతావి కూడా మరి మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక 1 month లో పూర్తి అవుతాయన్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో కూడా సుమారుగా 30 కోట్ల రూపాయలతో మరి ఆర్ఎంబీ రోడ్లు కూడా జరుగుతున్నాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా మరి బీసీ వెల్ఫేర్ లో మరి ఏ విధంగా బీసీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, బీసీ గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే బీసీ బిడ్డలకు ఏ విధంగా అక్కను చేర్చుకున్నాం, బీసీ హాస్టల్స్ లో వసతుల గురించి కూడా రివ్యూ చేశాం. అదే విధంగా బీసీ గురుకుల పాఠశాల ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో 14-19లో శాంక్షన్ చేసిన ఎంజేపీ గురుకుల పాఠశాలకు అలాగే నిలిచిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ 19-24లో స్థానిక ఇన్ఛార్జ్ గారి కోరిక మేరకు మరి నిధులు కేటాయించి ఆ పనులు కూడా పూర్తి చేసి దగ్గరలో బీసీ బడిగిన వర్గాల పిల్లలకు అంకితం చేయబోతున్నాం అన్న విషయం కూడా మరి తెలియజేస్తూ, దానితో పాటు మరి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నేతన్న సేవా పథకం ఏదైతే చేనేతలను అక్కన చేర్చుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నేతన్న నేస్తం మన జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి వచ్చింది, మరి నేతన్న పెన్షన్ ఎంతమందికి ఇచ్చాం, నేతన్న ఫ్రీ పవర్ ఎంతమందికి ఇచ్చాం, నేతన్న సేవా పథకం ఎంతమందికి ఇచ్చాం, ఇంకా అర్హులందరికీ ఏదైతే అర్హులు ఉన్నారో మరి ఇంకా అమౌంట్ పడుతూనే ఉంది. ఖచ్చితంగా అర్హులందరికీ కూడా నేసే ప్రతి నేతన్నకు కూడా నేతన్న సేవా పథకం అందజేస్తామన్న విషయం కూడా తెలియజేయడం అని తెలియజేస్తూ, అదే విధంగా మరి సూపర్ 6 పథకాల గురించి ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, ప్రజల్లో ఇంటింటి తెలుగుదేశం కావచ్చు, కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు ప్రజలు లేకపోయినప్పుడు ప్రజల నుంచి వస్తున్న సమస్యలు ఏంటన్న విషయం కూడా ఒక పక్క క్యాడర్ తోనూ మరి కూటమి నాయకులతో చర్చించడం కూడా జరిగిందన్న విషయం తెలియజేస్తున్నాం. మరి గతంలో మనకు తెలుసు ఈ రాయలసీమకు అపర భగీరథుడు ఎవరంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, గతంలో 14-19లో కూడా మరి సాగునీటి ప్రాజెక్టులకు చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత, కడపకు నీళ్లు ఇచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి పులివెందుల్లో ఎర్రబల్లి చెరువుకు నీళ్లు ఇచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరి పులివెందుల ప్రజలందరికీ తెలుసన్న విషయం కూడా తెలియజేస్తాం. ఇలా పులివెందుల అభివృద్ధి గురించి మున్సిపాలిటీలో ఏ విధంగా ఆగిపోయాయి, మరి ఆర్ఎంబీలో ఏ విధంగా జరుగుతుంది, బీసీ వెల్ఫేర్ మరి హైవే కనెక్టివిటీ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. నేను తెలియజేసేది ఒక్కటే, రైజింగ్ రాయలసీమ ఈ రోజు ప్రాంతాలకి, మతాలకి, కులాలకు అతీతంగా మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం తెలుసు. ఒక పక్క పోలవరం చేస్తున్నాం, ఒక పక్క అమరావతి చేస్తున్నాం, హైవే కనెక్ట్ చేస్తున్నాం, ఆర్ఎంబీ రోడ్లు వేస్తున్నాం, మరి బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు అనేక విధాలుగా మరి మరమ్మతులు చేయటం, మరి డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం భోజనం చేయటం, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేస్తున్నాం. ఇలా సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం. ఈ రాష్ట్రానికి భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అన్న విషయం మరొకసారి తెలియజేస్తూ, ఈ రోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఐటీ శాఖ మంత్రి గారు ఈ రోజు అహర్నిశలు కష్టపడి దేశ విదేశాలు తిరిగి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు రావడం అంటే అంత ఈజీ కాదు. ఒక ప్రభుత్వం పైన నమ్మకం ఉంటేనే ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి పరిశ్రమలు రావడం వల్ల కూడా ఉపాధి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాయలసీమలో మరి ఈ రోజు సాగునీటి ప్రాజెక్టులు మరి పరుగులు పెడుతున్నాయంటే మరి అందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వం సినిమా సెట్టింగుల్లా వేసుకొని కూడా మనందరికీ సినిమా సెట్టింగులు కూడా చూపించిన విషయం తెలుసు.
మరి నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేవారు మరి రాయలసీమకి ఏం చేశారో గత 5 సంవత్సరాలుగా మేమైతే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మరి రాష్ట్రానికి ఏం చేశామో, ఈ రాయలసీమకి ఏం చేశామో మేము క్లారిటీగా చిత్తశుద్ధితో నీతి నిజాయితీ నిబద్ధతతో మేము ముందున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏ జిల్లాలో చూసినా ఒక పక్క కర్నూలులో కావచ్చు, స్వర్ణగిరి కావచ్చు, జొన్నగిరిని స్వర్ణగిరిగా మానుస్తున్నాం. మరి డ్రోన్ హబ్ ఒక పక్క, తిరుపతిలో కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి, కడపలో కూడా మరి జిందాల్లో మరి స్టీల్ ప్లాంట్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కావచ్చు, మరి దాల్మియా సిమెంట్ ఎక్స్టెన్షన్ కావచ్చు, మరి ఈ విధంగా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి కూడా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఉపాధి కల్పిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి మేము ఇంత అభివృద్ధి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వారికి మరి కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ ధ్యేయం ఒకటే, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వైసీపీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రజలపై పంపించాలనే ఆలోచనే తప్ప అభివృద్ధి చేస్తున్నారు కదా. ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు చేతులెత్తి నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తుండేది తప్పు, మీరు చేస్తుండేది అరాచకం, మీరు దోచుకుంటుండే తప్పుని అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి ఉండాలి, నీకు తెలియదు, 3 రాజధానులు ఉంటే ఏ దేశంలో కూడా 3 రాజధానులు లేవు, అవి బాగుపడవు అని చెప్పి కూడా ఆ రోజు పెద్ద ఆయన క్లారిటీగా చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే, ఇందాకే మా సహచార మంత్రులు మా సోదరులు చెప్పారు, అసెంబ్లీకి రమ్మనండి పులివెందుల ఎమ్మెల్యే గారిని. మేము క్లారిటీగా ఉన్నాం. పులివెందుల అభివృద్ధి గురించి మాట్లాడడానికైనా సరే, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడడానికైనా సరే, డిఎస్సి గురించి మాట్లాడడానికైనా సరే, గ్రూప్ 1 పోస్టులు ఏ విధంగా వైసీపీ పార్టీలో అక్రమాలు జరిగి మరి కోర్టు ఏ విధంగా అయితే సిట్టు క్లారిటీగా చెప్పింది, ఏ విధంగా తప్పిదాలు చేశారో, ఎన్ని వేల పేపర్లతో మరి సిట్టు మరి కోర్టుకు సమర్పించారన్న విషయం కూడా తెలియజేస్తాం. మేము క్లారిటీగా ఉన్నాం. ఏ దాని మీదైనా చర్చించడానికి పులివెందుల గొడ్డల పార్టీ అధ్యక్షులకి, పులివెందుల శాసనసభ్యులకు మేము అవకాశం ఇవ్వటానికి క్లారిటీగా ఉన్నాం. మెగా డిఎస్సి మీదైనా సరే, గ్రూప్ 1 పోస్టుల పైన సరే, దేని మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఈ రోజు గ్రూప్ 1 పోస్ట్ లో ఏం తప్పిదాలు జరిగిందో కోర్టు క్లియర్ గా చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద డైవర్ట్ చేస్తూ క్లారిటీగా చిత్తశుద్ధితో ఏదైతే యువత భరోసా అన్నామో, మేము ఏదైతే ఎన్నికల సమయంలో మొదటి సంతకం అని చెప్పామో, మొదటి సంతకం చేసి మెగా డిఎస్సి పూర్తి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. క్లారిటీగా ఉన్నాం. గతంలో డిఎస్సీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ డిఎస్సి ఇచ్చింది మరి స్టూడెంట్స్ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారంతా మా కష్టంతో, మా ఆత్మస్థైర్యంతో, మేమెంతో కష్టపడి కుటుంబాలకు కూడా దూరంగా ఉండి ఎంతో కష్టపడి మేము డిఎస్సిలో క్వాలిఫై అయిన విషయం వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇదే పులివెందుల్లో మరి ధర్నా చేస్తే వాళ్ళకి రాక మరి కళాశాలను బెదిరించి, కళాశాల యజమానాన్ని బెదిరించి పిల్లల్ని కూలీలుగా తీసుకొచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. క్లారిటీగా ఉన్నాం. గతంలో డిఎస్సీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ డిఎస్సి ఇచ్చింది మరి స్టూడెంట్స్ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారంతా మా కష్టంతో, మా ఆత్మస్థైర్యంతో, మేమెంతో కష్టపడి కుటుంబాలకు కూడా దూరంగా ఉండి ఎంతో కష్టపడి మేము డిఎస్సిలో క్వాలిఫై అయిన విషయం వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇదే పులివెందుల్లో మరి ధర్నా చేస్తే వాళ్ళకి రాక మరి కళాశాలను బెదిరించి, కళాశాల యజమానాన్ని బెదిరించి పిల్లల్ని కూలీలుగా తీసుకొచ్చి డిఎస్సి నిరసన తెలియజేశారంటే వైసీపీ పార్టీ ఏ విధంగా దిగజారిపోయిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. మేము ఇంకొకసారి కూడా సవాల్ ఇస్తున్నాం. మేము అసెంబ్లీకి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గాని, చెల్లిని గాని, వారి కుటుంబ సభ్యుల్ని గాని మేము ఎవ్వరూ అవమానపరచం. మా సభ్యత సంస్కారం అది కాదు. మా నాయకుడు అలా ఒప్పుకోరు. క్లారిటీగా మైకిస్తాం. 1 రోజు కాకపోతే 2 రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తానంటే చర్చించాలి, రావాలి. ఏ సబ్జెక్ట్ మీదైనా మేము అవకాశం కల్పిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.
ఈ డిఎస్సి అక్రమాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు గ్రూప్ 1 దాని మీద కూడా మేము ఆందోళన చేస్తామని చెప్తాం. మేము ఆందోళన చేస్తామని చెప్పలేదు బ్రదర్. కోర్టు సిట్ వేసింది, సిట్ నివేదిక సమర్పిస్తున్నారు. ఈ రోజు కాదు, మేము డిఎస్సి వచ్చిన తర్వాత కాదు. మీకు కూడా తెలుసు, గ్రూప్ 1 పోస్టుల మీద మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే కోర్టుకి వెళ్ళింది. కోర్టు వారు సిట్ వేశారు, సిట్ వారు నివేదిక అందజేశారు. దేని మీదైనా మేము చర్చించడానికి సిద్ధమే, మేము క్లారిటీగా ఉన్నాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారి టీంని. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే కాదు కదా. ఆ పులివెందుల ప్రజలు ఓటేసి మాకు హక్కు కల్పించారు శాసనసభ్యులుగా. అధ్యక్ష అని చెప్పడం ఎంతో గౌరవంగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి వారు, ఆయన క్లారిటీ ఉంది. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? మేమిస్తామా? ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇదంతా? ప్రెస్ మీట్లు పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇది నేను ప్రశ్నిస్తానని చెప్పే ఇవ్వలేదు. ప్రజల కోసం పోరాటం చేయడానికి ఈ పులివెందుల శాసనసభలు రాకూడదా? ప్రశ్నించకూడదా? మేము వెళ్ళలేదా అసెంబ్లీకి? ఎంత అవమానపరిచినా కూడా మేము అసెంబ్లీలో కూర్చొని రాష్ట్ర భవిష్యత్ కోసం మా నాయకులు పోరాటం చేయలేదా? మేము క్లారిటీ ఇస్తున్నాం. మేము అసభ్యకరంగా మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూసే విధంగానే అసెంబ్లీ నడుపుతున్నాం. గతంలో అసెంబ్లీ నడిపాం, ఇప్పుడు అసెంబ్లీ నడుపుతాం. రమ్మనండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.